కారం కురుక్షేత్రం చరిత్రలో నిలిచిపోయిన ఒక మహా సంగ్రామం. 18 అక్షౌహిణిల సైన్యం, రక్తం ఏరులై పారిన యుద్ధభూమి. అసలు ఈ యుద్ధానికి బీజం ఎక్కడ పడింది? కేవలం అన్నదమ్ముల మధ్య భూమి కోసం జరిగిన గొడవేనా ఇది? కాదు, ఇది అంతకంటే లోతైనది. ఇది దేవతల సంకల్పం, కర్మల ఫలితం. ఈ మహాకథ హస్తినాపురంలో మొదలవ్వలేదు. ఇది మొదలైంది సాక్షాత్తు ఆ సృష్టికర్త ఉన్న బ్రహ్మలోకంలో. అది అత్యంత పవిత్రమైన బ్రహ్మసభ. దేవతలు, ఋషులు అందరూ కొలువైయున్నారు. అక్కడికి ఇక్ష్వాకు వంశానికి చెందిన గొప్ప రాజు మహాభిషుడు వచ్చాడు. అతను తన పుణ్యఫలంతో స్వర్గాన్ని జయించిన వీరుడు. అదే సమయంలో పవిత్రమైన గంగాదేవి కూడా మానవ రూపంలో ఆ సభలోకి ప్రవేశించింది. విధి ఆడే వింత నాటకం చూడండి. అప్పుడే హఠాత్తుగా వీచిన గాలికి గంగాదేవి పైట చెంగు జారిపోయింది. సభలో ఉన్నవారంతా తలదించుకున్నారు. కాని మహాభిషుడు మాత్రం ఆ క్షణం తనని తాను మరిచిపోయి గంగాదేవి అందానికి ముగ్ధుడై ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. గంగ కూడా ఆ చూపుకి కట్టుబడిపోయింది. అది గమనించిన బ్రహ్మదేవుడు ఆగ్రహించాడు. పవిత్రమైన సభలో కామవికారాలకు చోటులేదు. ఎవరికోసమైతే మీరు ధర్మాన్ని మరిచిపోయారో వారివల్లనే మీకు భూలోకంలో దుఃఖం కలగాలి అని శపించాడు. ఆ శాపమే మహాభారత ఇతిహాసానికి తొలి అడుగు. మహాభిషుడు కురువంశంలో శంతనుడిగా, గంగాదేవి అతని భార్యగా పుట్టడానికి సిద్ధమయ్యారు. కథ అక్కడితో ఆగలేదు. ఆకాశం నుండి కథ ఇప్పుడు భూమి మీద ఉన్న వశిష్ఠుడి ఆశ్రమానికి మారింది. అక్కడ నందిని అనే ఒక దివ్యమైన ఆవు ఉండేది. దాన్ని చూసిన అష్టవసువుల భార్యలలో ఒకరికి దురాశ కలిగింది. ఈ ఆవు పాలు తాగితే ముసలితనం, మరణం ఉండవు, ఇది నా స్నేహితురాలికి కావాలి అని తన భర్తయైన ద్యూ అనే వసువుని కోరింది. భార్య మీద ప్రేమతో తప్పు అని తెలిసినా సరే మిగిలిన 7 వసువుల సహాయంతో ఆ ఆవును దొంగలించాడు ద్యూ. కాని వశిష్ఠుడి కంటికి ఏదీ దాగదు కదా. విషయం తెలిసిన వెంటనే ఆయన కోపాగ్నిలో మండిపోయాడు. దేవతలై ఉండి మానవుల్లా దొంగతనానికి పాల్పడతారా? వెళ్ళండి, మీరంతా భూలోకంలో మానవ గర్భాన జన్మించండి అని శపించాడు. ఆ మాట వినగానే వసువులు వణికిపోయారు, ప్రాధేయపట్టారు. చివరికి వశిష్ఠుడు శాంతించి, సరే, మీలో 7 పుట్టిన వెంటనే శాప విమోచనం కలుగుతుంది. కాని ఈ దొంగతనానికి ముఖ్య కారకుడైన 8వ వాడు మాత్రం భూమి మీద దీర్ఘకాలం బ్రతకాలి. స్త్రీ సుఖం లేకుండా, సంతానం లేకుండా ఒంటరిగా గొప్ప యోధుడిగా మిగిలిపోవాలి అని తీర్పునిచ్చాడు. ఆ 8వ వాడే భవిష్యత్తులో కురువంశానికి పెద్ద దిక్కుగా మారబోయే భీష్ముడు. శాపగ్రస్తులైన వసువులు భూమికి దిగివస్తున్న గంగాదేవిని కలిశారు. తల్లి, మేము ఏ మానవ గర్భంలోనూ ఎక్కువ కాలం ఉండలేము. నువ్వు శంతనుణ్ణి పెళ్లి చేసుకో, మేము నీకు బిడ్డలుగా పుడతాము. పుట్టిన వెంటనే మమ్మల్ని గంగలో కలిపేసి మాకీ మానవ జన్మ నుండి విముక్తి ప్రసాదించు అని వేడుకున్నారు. గంగ దానికి ఒప్పుకుంది. కాని ఆ 8వ వాణ్ణి మాత్రం బ్రతికించాలనే షరతుతో. కాలం గడిచింది. కురువంశపు రాజు ప్రతీపుడు గంగాతీరంలో తపస్సు చేస్తుండగా గంగాదేవి ఒక అందమైన స్త్రీ రూపంలో వచ్చి అతని కుడితొడపై కూర్చుంది. పెళ్లి చేసుకోమని కోరింది. కాని ధర్మం తెలిసిన ప్రతీపుడు, అమ్మా, కామంతో వచ్చిన స్త్రీ ఎడమతొడపై కూర్చోవాలి, కుడితొడ కూతురు లేదా కోడలి స్థానం, కాబట్టి నువ్వు నా కోడలివవుతావు అని మాట ఇచ్చాడు. కొన్నాళ్లకు ప్రతీపుడికి మహాభిషుడి అంశతో ఒక కొడుకు పుట్టాడు. అతనే శంతనుడు. శంతనుడు అంటే శాంత స్వరూపుడు. యవ్వనంలోకి వచ్చిన శంతనుడు ఒకరోజు వేటకు వెళ్లాడు. అక్కడ గంగాతీరంలో అలల మధ్య నిలబడిన ఒక అద్భుత సౌందర్య రాశిని చూశాడు. పూర్వజన్మ వాసనలు గుర్తురాకపోయినా మనసు మాత్రం ఆమెవైపే లాగబడింది. అది ఎవరో కాదు, తనకోసం ఎదురుచూస్తున్న గంగాదేవి. అసలు వారిద్దరి మధ్య ఎలాంటి ఒప్పందం జరిగింది? గంగాదేవి తన సొంత బిడ్డలనే ఎందుకు చంపాల్సి వచ్చింది? ఆ కన్నీటి కథ వచ్చేకు నచ్చితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మహాభారతం కథలు మరింత వినాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తరువాత ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం.